ఒడిశా సూపర్ సీఎం వీకే పాండ్యన్ రాజకీయాలను వీడతారా? నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి కాకపోతే పాలిటిక్స్ కు గుడ్ బై చెబుతానని సవాల్ చేశారు. ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి ఉంటారా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. ఒడిశాలో బీజేపీ అధికారం చేపట్టబోతోంది. 147 అసెంబ్లీ స్థానాలకు గాను 78 చోట్ల విజయం సాధించింది. 51 చోట్ల బీజేడీ గెలిచింది. కాంగ్రెస్ 14 స్థానాలకు పరిమితమైంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 74 స్థానాలు అవసరం. ఈ మ్యాజిక్ ఫిగర్ ని బీజేపీ దాటేసింది. ఆరోసారి ప్రమాణ స్వీకారం చేసి సుదీర్ఘకాలం సీఎంగా రికార్డు సృష్టించాలనుకున్న నవీన్ పట్నాయక్ కల నెరవేరకుండా పోయింది. ఈసారి నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రి కాకపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతారని వీకే పాండ్యన్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఐఏఎస్ అధికారి నుంచి రాజకీయ నాయకుడిగా మారారు. నవీన్ పట్నాయక్ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే ఆయన్ను విమర్శకులు సూపర్ సీఎం అనేవారు. బీజేపీ వేవ్ ఉందని, ఒడిశాలో మార్పు ఉంటుందని అంటున్నారు. కానీ పట్నాయక్ మరోసారి ముఖ్యమంత్రి కాకపోతే రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటారని వీకే పాండ్యన్ ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు బీజేడీ అధికారంలోకి రాలేదు. దీంతో మాటకు కట్టుబడి పాండ్యన్ రాజీనామా చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. లేకపోతే రాజకీయ స్టంట్గానే ఆ మాట అన్నారా అన్నది చూడాలి.